తిరుమల శ్రీవారి ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. ఆ తిరుమల శ్రీనివాసుడిని చూసి భక్తులు భక్తి పార్వశ్యంలో మునిగి తేలుతుంటారు. కానీ కొందరు భక్తులు చేస్తున్న నిర్వాకంతో తిరుమల పవిత్రత దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా తిరుమలలో భద్రతా వైఫల్యం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చేస్తుంది. తిరుమలకు చేరుకునే ముందు అలిపిరి వద్దే భద్రతా సిబ్బంది అన్ని వాహనాలను నిలిపివేసి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వాహనంలో అనుమానంగా ఏమైనా ఉన్నా, నిషేధిత వస్తువులు ఉన్నా వాటిని తొలగించిన తర్వాతే తిరుమల కొండపైకి ఆ వాహనాలను అనుమతిస్తుంటారు. కానీ తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు చేసిన నిర్వాకంతో తిరుమల భద్రతలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. తిరుమలలో మాంసాహారం నిషేధం అన్నది అందరికీ తెలిసిందే. కానీ తమిళనాడుకు చెందిన భక్తులు ఏకంగా తిరుమల కొండపైకే నిషేధిత ఆహారాన్ని తీసుకురావడం కలకలం రేపుతుంది. ఆ భక్తులు భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి నిషేధిత ఆహారంతో కొండకు వచ్చారా, లేక భద్రతా సిబ్బంది చూసి చూడనట్టు వ్యవహరించారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి తమిళనాడు భక్తులు చేసిన పనికి తిరుమల భద్రతా సిబ్బందిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారిని దర్శించుకునేందుకు తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు తిరుమలకు వచ్చారు. అయితే నిషేధిత తినుబండారాలతో తిరుమలకు చేరుకున్నారు ఆ భక్తులు. కోడిగుడ్లు, పలావ్తో అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు ఆ భక్త బృందం. అలిపిరి టోల్ ప్లాజాలో సెక్యూరిటీ తనిఖీ దాటుకుని నిషేధిత ఆహార పదార్థాలతో భక్త బృందం తిరుమలకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రామ్ బగిచ్చా బస్టాండ్ ఆవరణలో కొందరు భక్తులు కోడిగుడ్డు, పలావ్ తినడాన్ని గుర్తించిన ఇతర భక్తులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుల ఫిర్యాదుతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు భక్తుల వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో మాంసాహారం తినడం నిషిద్ధమని భక్త బృందాన్ని పోలీసులు మందలించారు. ఈ క్రమంలో అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రతలోని డొల్లతనాన్ని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. తనిఖీ కేంద్రం దాటుకుని నిషేధిత ఆహారం ఎలా తిరుమలకి వచ్చిందంటూ భద్రతా సిబ్బందిని భక్తులు ప్రశ్నిస్తున్నారు.